నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జియో 5G గురించి మాట్లాడదాం. జియో 5G వెల్కమ్ ఆఫర్ కింద కొంతమంది కస్టమర్స్కి జియో 5Gని యూజ్ చేసే అవకాశం కల్పించారు. సో అందులో భాగంగా నాకు కూడా వెల్కమ్ ఆఫర్ కింద జియో 5G యూజ్ చేసే అవకాశం వచ్చింది. మనం జియో వాడేటప్పుడు మనం మై జియో యాప్ ఓపెన్ చేసేటప్పుడు అందులో I'll meet you again. Thank you. అండ్రి ఇప్పుడు మై జియో యాప్ ఓపెన్ చేద్దాం. అసలు దాంట్ లోపల ఏముంది, ఎట్లుంది అనేది మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ 5G మొబైల్ అని కనిపిస్తుంది. మనం యాప్ ఓపెన్ చేసినప్పుడే ఇక్కడ కంగ్రాచులేషన్స్ అంటే 5Gకి ఎనేబుల్ అయినందుకు వాళ్ళు అట్లా మనకు కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇక్కడ ట్రూ 5G అని ఉంది, 5G ట్రయల్ అన్లిమిటెడ్ అని ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం. అసలు ఎంత అన్లిమిటెడ్ వస్తుంది ఏందనేది ఈ వీడియోలో చూద్దాం మనం. ఇక్కడ ఇవి రీఛార్జ్ ప్లాన్స్. ఇవి తర్వాత మనము 5G డేటా ఎంత యూజ్ అయిందని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 5G ఎనేబుల్ చేసి చూపిస్తా చూడండి. చాలా క్లియర్గా ఉంటుంది. ఇందులో ఈమెయిల్ స్టేట్మెంట్ ఉంది, తర్వాత డౌన్లోడ్ స్టేట్మెంట్ ఉంది, వ్యూ స్టేట్మెంట్ ఉంది. మనం వ్యూ స్టేట్మెంట్ని క్లిక్ చేసి చూద్దాం మన డేటా ఎంత కన్జ్యూమ్ అయింది ఏందనేది. ఇప్పుడు మనం సిమ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మన పేరు ఏంది, మన అడ్రస్ ఏంది అనేది ఆధార్ కార్డులో ఉంటుంది కదా. ఆధార్ కార్డు ఇచ్చి సిమ్ తీసుకున్నప్పుడు అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మీరు స్క్రీన్ మీద. ఆ తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చి ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ చూడండి 5G మొబైల్ అని బ్యానర్ కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద. మనం యాప్ ఓపెన్ చేసినమ్మటే ఆ తర్వాత మనం కొంచెం స్క్రోల్ చేసి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ చూడండి జియో ట్రూ 5G కంగ్రాచులేషన్ అన్లిమిటెడ్ 5G డేటా నో అడిషనల్ కాస్ట్. ఈజ్ యువర్ హ్యాండ్సెట్ ఆన్ ద లేటెస్ట్ సాఫ్ట్వేర్ వర్షన్. అప్డేట్ నౌ, ఐ హ్యావ్ అప్డేటెడ్. అంటే ఇప్పుడు మనం అప్డేట్ చేసుకోండి అని వాళ్ళు చెప్తారు. ఒకవేళ అప్డేట్ లేకపోతే నేను అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ 13 వర్షన్ అని ఉంది. అయినా సరే నేను మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తా అయిందా లేదనేది. ఆల్రెడీ నాది అప్ టు డేట్ ఉంది. సో ఇక్కడ మనము ట్రూ 5G జియో ట్రూ 5Gకి మనం ఎనేబుల్ అయినాం. ఇక్కడ చూడండి 5G ట్రయల్ అని ఉంది. వెల్కమ్ టు జియో 5G. యు ఆర్ యాక్టివ్ ఆన్ ద జియో 5G ట్రయల్ ప్యాక్. ఎంజాయ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్స్పీరియన్స్. ఇది ఓన్లీ ట్రయల్ ప్యాక్. కొంతమంది సెలెక్టెడ్ కస్టమర్స్కి మాత్రమే ఇది చేస్తారు. ఇప్పుడు మనము ఓక్లా అనే యాప్ స్పీడ్ టెస్ట్ యాప్ నుంచి మనం స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం ఎట్లా వస్తుంది, ఎంత స్పీడ్ ఉందని. అబ్బో మీటర్ మాత్రం చాలా స్పీడ్గా తిరిగింది. ఎంత Mbps స్పీడ్ వస్తుందో చూద్దాం ఫైనల్గా. ఇది 400 పైననే ఉంది. 413 డౌన్లోడ్ స్పీడ్ ఉంది. 14.9 అప్లోడ్ స్పీడ్ ఉంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాం. టెస్ట్ అగైన్. ఇప్పుడు కూడా మనకు 450 క్రాస్ అయింది. ఒక్కొక్కసారి చెక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది అట్లా. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఇదంతా మనకు క్లియర్ ఉంటుంది. డౌన్లోడ్ స్పీడ్ 470 ఉంది. అప్లోడ్ స్పీడ్ 14.1 ఇది అప్లోడ్ స్పీడ్ ఉంది. ఇదే స్పీడ్ టెస్ట్ మనం వేరే యాప్లో కూడా టెస్ట్ చేద్దాం. అవేంటంటే ఫాస్ట్. దీని పవర్డ్ బై నెట్ఫ్లిక్స్ ఉంటుంది. దీంట్లో ఎంత స్పీడ్ ఉందో మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ రెండు మనం కంపేర్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ రెండు దగ్గరనే ఉంటాయి. సో ఎంతకైనా మంచిదని మీకు నేను స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపిస్తున్నా. ఖచ్చితంగా చూడవచ్చు మీరు. ఇక్కడ 410 Mbps స్పీడ్ వస్తుంది. ఇది మనం ఎయిర్టెల్తో పోల్చుకుంటే చాలా బెటర్ స్పీడ్ ఇది. వీలైతే 1 Gbps స్పీడ్ అని చెప్తారు. కాకపోతే ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం రాలేదు కాబట్టి 470 410 ఆ మధ్యలో స్పీడ్ ఇది మనకు వస్తుంది. ఇది ఈరోజే నాకు 5G ఆప్షన్ కనిపించింది నా ఫోన్లో. అందుకని ఈరోజే నేను స్క్రీన్ రికార్డ్తో మీకు
లైవ్లో చూపిస్తున్నా. ఇక్కడ మీకు ఈరోజు November 23 మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తా. అట్లనే ఇది ఒక మూవీ కూడా మనం డౌన్లోడ్ చేస్తుందాం. ఎంత టైంలో మనకు మూవీ డౌన్లోడ్ అవుతుంది, ఎంత ఎంబీ ఉన్న మూవీ డౌన్లోడ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తా. చూడండి, మీరు ఖచ్చితంగా ఇట్లా మంచిగా సపోర్ట్ చేస్తున్నాండి. నేను మంచిగా క్లియర్ టు క్లియర్ వీడియోస్ మీకు అందరికీ నేను అప్లోడ్ చేసి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తా. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఎంత స్పీడ్లో డౌన్లోడ్ అయింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఫైవ్ సెకండ్స్, 3, 2, 1. ఇప్పుడు లింక్ జనరేట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి చూద్దాం ఎంత టైంలో మనకు మూవీ డౌన్లోడ్ అవుతుందని. ఆ ఎంత సైజ్ మూవీ అనేది కూడా నేను చెప్తా. ఆల్మోస్ట్ 30 సెకండ్స్, 461 MB, 461 MB 30 సెకండ్లలో డౌన్లోడ్ అవుతుంది. అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మీకు ప్రతిదీ నేను క్లియర్గా మీకు తెలవాలని స్క్రీన్ రికార్డ్ చేసి మరీ చూపిస్తున్నా. మనం ఈ వీడియోలో జియో ట్రూ 5Gని ఎక్స్పీరియన్స్ చేసినాము. దాని అప్లోడ్ స్పీడ్ ఎంత ఉంది, డౌన్లోడ్ స్పీడ్ ఎంత ఉంది అనేది మనము స్పీడ్ టెస్ట్ ద్వారా మనకు స్క్రీన్ రికార్డ్లో మీకు ఈ వీడియోలో ఉంటుంది. చూడండి, చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనుకుంటే షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.